ప్రస్తుతం మనం చిత్రాలలో చాలా అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి జనసేన 12వ ఆవిర్భావ సభ దగ్గర ఉన్నాం. మనతో పాటు వినుకొండ నియోజకవర్గం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శిగా, అదేవిధంగా సెంట్రల్ ఆంధ్ర జనసేన పార్టీ కో కన్వీనర్గా ఉన్నటువంటి నిశంకరావు శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే. ఎప్పుడు వచ్చారు ఈ ప్రాంగణానికి? తెల్లవారుజామున 5 గంటలకు వచ్చాను. ఉదయం మరి ఇంత ఎండలో కూడా పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారు. చాలా మంది చెప్తా ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మహాకుంభమేళం తలపిస్తుంది ఈ రోజు అని చెప్పేసి, మీరు అదే భావిస్తున్నారా? సేమ్ టు సేమ్ అండి. మేమే నైట్ 1 గంటకి 2 గంటలు వేసి వస్తే మాకు పుట్టపర్తిలు, కడప, కర్నూలు జిల్లా నుంచి వస్తున్నారు. పక్కన తెలంగాణ, రాజస్థాన్, బీహార్ నుంచి కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక కులానికి, మతానికి వాళ్ళ పండుగలు ఉంటాయి. కానీ జనసేన జెండా పట్టుకున్న వాళ్ళకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికీ ఒకటే పండుగ, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అసలు అంతలో ఓన్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏం నచ్చిందండి పవన్ కళ్యాణ్ గారు? ఒక హిందువు ఈశ్వరుని పూజిస్తాడు, ఒక ముస్లిం అల్లాని ఆరాధిస్తాడు, ఒక క్రిస్టియన్ వచ్చేసి క్రైస్తవుని పూజిస్తాడు. కానీ కుల మతాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు, ఆరాధిస్తారు, పూజిస్తారు. అలాంటి మా దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్న ఈ పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం మేము ఆనందంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు వినుకొండ పట్టణానికి చూసుకుంటే గత ప్రభుత్వంలో చాలా మంది కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడిన మాట వాస్తవం. నిశంకరావు శ్రీనివాసరావు గారి మీద కూడా గతంలో అనేక పోలీసులు కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, చాలా మందికి తెలుసు. అదన్నీ దాటుకుని ఈ రోజు మీరు విజయంలో ఉన్నారు, విజయం వచ్చిన పార్టీలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మాకు జన సైనికులను పేరు పెట్టారు. పోరాటం మా లక్ష్యం. పవన్ కళ్యాణ్ ఏ విధంగా పెట్టారో కానీ దెబ్బ పడే కొద్ది ఎదిగే వాళ్ళు కానీ తగ్గేవాళ్ళు కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకొని ఒక ఉగ్రవాదిగా, ఒక నక్సలైట్ లాగా ఈ రాష్ట్ర ప్రజలు, విశాఖ ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు మా మీద ఒక 21 మంది, ఒక్కొక్క మీద 4 కేసులు, 2 రోజులు మహిళలు వదిలిపెట్ల ఎన్ని కేసులు పెడితే అంత బలంగా పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, నువ్వు నాలాగా బ్రహ్మాండం పనిచేస్తున్నావు తమ్ముడు, మీకేమైనా ఇబ్బంది అయితే మరుక్షణం వెనుకొని ఉంటాను హామీ ఇచ్చారు. అదే ధైర్యంతో జనసేన జెండా పట్టుకున్నాం. ఓపికన్నంత వరకు కాదు, ఊపిరినంత వరకు జనసేన జెండా పట్టుకుంటాం. పవన్ కళ్యాణ్ అంటే నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ లక్ష్యం నెరవేరుందా? మీకు ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏదైనా ఉందా? సరిపోలేదా? ఉప ముఖ్యమంత్రి పవర్ సాలేదు, అందరూ తెలుసు. కాకపోతే ప్రజా సమస్యల మీద పదవుల కోసం జనసేన పార్టీ లేదు, పవన్ కళ్యాణ్ గారు లేదండి. ఎప్పుడైతే ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంటాం, పదవులు దానంతరం అదే వస్తాయి. అడుక్కుంటే వచ్చే పదవులు కాదు, ప్రజలు ఆశీర్వదించి వచ్చే పదవులు, దానంతరం అదే రావాలి. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి వచ్చింది. నమ్ముతున్నారా ప్రజలు మీతో ఉంటారని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ రాష్ట్ర ప్రజలు చెబుతా ఉన్నారండి, 151 స్థానాలకు వచ్చిన జగన్ 11 స్థానాలు దిగజార్చింది ఈ జనసేన. 1 స్థానం నుంచి 21 స్థానాలు చేసిపోయింది ఈ జనసేన. ఈ రోజు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మారుస్తుంది జనసేన. భవిష్యత్తు ఆశ జరగకుండా ఉండాలా, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఖచ్చితంగా జనసేన జెండా ఎగిరిద్ది. ఓకే, ఈ రోజు ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ గారి సందేశంలో ఎలాంటి కీ పాయింట్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు కూటమితో జనసేన పార్టీ ఏ విధంగా పనిచేయాలి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కూటమి సభ్యులు ఎంత ఐకమత్యంగా పనిచేయాలి, ఎలా సమయం పాటించాలి, జనసేన పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ నిర్మాణం, ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏది చేస్తే అది చేయడానికి మేము సిద్ధం. ఓకే, వినుకొండ నియోజకవర్గం నుంచి పర్సనల్ క్వశ్చన్, మీరు ఏ పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే మీ ఫర్దర్ కార్యాచరణ అండి కూటమిలో? మేము పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయడానికి వచ్చాము. పనిచేసే క్రమంలో పదవులు వస్తే మంచిదే, రాకపోయినా ఓకే. మాకు పవన్ కళ్యాణ్ గారు ఈ జన్మకి మాకు అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అంతే. 11 సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాడాం, ప్రజా సమస్యలపై నిలదీశాం, నలిగిపోయాం, కేసులు పెట్టుకున్నాం, కష్టాలు నష్టాలు, కుటుంబాలు త్యాగం చేశాం. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మాకు కావాల్సిన ఏంటంటే ఇది ఆవిర్భావ దినోత్సవం కాదు, ఇది విజయోత్సవ సభ. 11 సంవత్సరాలు మన కష్టం అంతా మర్చిపోయాం. రావాలని ఖచ్చితంగా జనసేన రోజులు. జై హింద్, జై జనసేన. పెట్టేసి నెక్స్ట్